ఫ్రెండ్స్ ఇగో ఇదే మా చిలక అండి. మా చిలక ఇగో ఇక్కడ మా డాడీ తాళ్ళు ఎక్కుతాడు. ఆ తాళ్ళన్నీ వరుసగా ఎక్కేది ఫ్రెండ్స్. ఇగో ఇటు కూడా ఎక్కుతాడు. ఇవన్నీ వరుసగా గెట్టుకు పెట్టినట్టురు. అప్పుడు వెనకట మా బాపమ్మ వాళ్ళు పెట్టిరు గెట్టుకు. ఇగో ఇది మా చిలకే అండి. ఇగో ఇదంతా మా చిలకే, ఇంకా దున్నలేదు. దున్ని ఇందులో పత్తి గింజలు పెడతాం. అట్లా కనబడేది ఎవరి ఇల్లు సాయగా వాళ్ళదండి. మా బాబాయ్ వాళ్ళ ఇల్లు, మా ఇల్లు కూడా ఎవరి ఇల్లు సాయగా వాళ్ళ చిలక ఉందండి. ఇప్పుడు ఇంట్లో మా బాబాయ్ది ఉంటుంది చిలక, మాది కూడా ఉంటుందండి. ఇప్పుడైతే నేను బాయ్ కాడికి వచ్చిన ఫ్రెండ్స్. మా డాడీ తాళ్ళు ఎక్కేది చూపించాను, కానీ ఇంకా పర్ఫెక్ట్ చూపించలే. అది ఫుల్ వీడియో పెడతా, కొంచెం షార్ట్ వీడియో. ఇది ఎందుకంటే మేము హైదరాబాద్ నుంచి వచ్చారు వాళ్ళు. మా డాడీ అదే మేము పొలం అమ్మినాం ఫ్రెండ్స్. వాళ్ళు కొన్నోళ్ళు వచ్చారు. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, సిటీలో పాత బస్తీలో ఉంటారండి. వాళ్ళకి అన్నీ కల్చర్ తెలియదు, అందువల్ల వీడియో తీయాల్సి వచ్చింది. వాళ్ళు వచ్చారు. ముంజకాయలు అంటే వాళ్ళకి తెలియదంట. ముంజకాయలు తింటారు. ముంజకాయలు మా డాడీ కొట్టించిండండి స్పెషల్గా. అందుకే నేను బాయ్ కాడికి వచ్చిన వాళ్ళకి చూపిద్దామని. వాళ్ళు తింటారు. అందులో ఇక మా ఇంటికి తీసుకుపోయినా. వాళ్ళ పొలం అంటే మా పొలం వాళ్ళు కొన్నారు అన్నట్టు ఫ్రెండ్స్. అయితే ఇక వాళ్ళు పొలం చూడడానికి వచ్చారు ఫ్రెండ్స్. ఇక వాళ్ళకు అంటే ఇక ఈ వాతావరణం, ఈ కల్చర్ అంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళు కొంచెం ఏమంటే హై క్లాస్ ఉండేవాళ్ళు కదా, వాళ్ళకి తెలియదు. అందువల్ల ఈ వీడియో అయితే తీయాల్సి వచ్చింది. పూర్తి వీడియో మా డాడీ ఎంత కష్టం, తాళ్ళు ఎక్కడం వల్ల ఎంత కష్టము, తాళ్ళు ఎక్కితే ఎన్ని అంటే కాలుగిన ఎట్లా గుంజుతాయి, ఇవన్నీ అయితే ఒక ఫుల్ వీడియో పెడతా ఫ్రెండ్స్. ఇదైతే సింపుల్గా 2-3 నిమిషాల్లో కంప్లీట్ చేస్తున్నా. ఓకేనా, బాయ్ అండి అందరికీ. చెప్పాను కదా ఫ్రెండ్స్, వాళ్ళు వచ్చారని, అదే హైదరాబాద్ నుంచి వచ్చారని చెప్పాను కదా. ఇగో తాడైతే మా డాడీ అయితే ఎక్కడమాట వాళ్ళు చూస్తారంట. మా డాడీ అయితే తాళ్ళు ఎక్కిండండి. తాళ్ళు ఎక్కి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుతానికి ముంజకాయలు 2 కోస్తున్నాడు. అప్పుడు కొన్ని కింద వేసినవి ఉండే, అవి మా డాడేనండి కోసేది. వాళ్ళకైతే ఇస్తున్నాడు. అటు ఏంటియో కూడా తెలియదంట ఫ్రెండ్స్. అవి ముంజకాయలు అంటే ఏంటి, వాళ్ళకి అసలు ఏది తెలియదు అసలు. అంటే వాళ్ళు మొత్తం ఇక సిటీ లైఫ్, సిటీలో ఉండడం, ఏసీలో ఉండడం అంతే, ఇంకా బయటకు వచ్చేది తెలియదంట. ఇక మా డాడీ కోసిస్తా అంట అంటే వాళ్ళు తింటూ ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళు ఇంకా అసలు ఎండ బాగా కొడుతుందని కార్లోనే ఏసీలోనే ఉన్నారండి. ఇంకా కొందరు ఇక్కడికైతే ఇంటికైతే వచ్చిర్రు. ఇక్కడ కూర్చుని చూడండి ఫ్రెండ్స్. ఫ్యాన్ పెట్టుకున్నా కూడా బాగానే ఉడకపోస్తుంది. ఆయన కూర్చుని ఆయన టవల్. ఇప్పుడైతే ముంజకాయలు కోసింది చూసారు కదా, తాడెక్కేది దిగేది చూస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. మా డాడీ అయితే తాడైతే ఇప్పుడు ఎక్కిండు. ముంజకాయలు వేసిండు, ఇవ్వడానికి కోసిండని చెప్పాను కదా. ఇప్పుడు దిగుతుండు. వాళ్ళకైతే అది ఏందో ఎట్లా దిగుతారు అని వాళ్ళైతే విచిత్రంగా చూస్తున్నారు. నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి.